నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని మల్లెవేముల గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల వారు శనివారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం వారు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబం చేస్తున్న అభివృద్ధి, కార్యకర్తల కోసం చేస్తున్న కృషి నచ్చి తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు గ్రామ నాయకులు నడిపి ఓబన్న, నరసింహుడు, జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మల్లెవేముల గ్రామానికి చెందిన రామ, లక్ష్మి, ఓబులేసు, బాలన్న, చిన్న ఓబన్న, అలాగే వెంకటేశ్, ఓబులేశు, చిన్న ఓబులేసు, బాలకృష్ణ, పుల్లయ్యలకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక అనంతరం మాజీ మంత్రి అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరిన వారంతా ఒకప్పుడు భూమా కుటుంబ కార్యకర్తలేనని, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వారు మధ్యలో పార్టీకి దూరమైన తిరిగి సొంత గూటికే చేరుకోవడం జరిగిందని తెలిపారు. వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరాం, అలాగే తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా బీసీసీఎల్ స్పోకెన్ పర్సన్ నల్ల నాగరాజు, ఇక ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా మధ్యలో కొన్ని కారణాల వల్ల అటు పక్క వెళ్ళినా మళ్ళీ భూమా కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, పాత కొత్త అని తేడా లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి ఆ గ్రామం కావచ్చు, ఆ నాయకత్వాన్ని కాపాడడానికి మా వంతు మేము కూడా మీకు సాయం ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి గ్రామంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది. ఆ రాక్షస పరిపాలన చూడలేక, తట్టుకోలేక ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు రావడమే కాకుండా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలా అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వచ్చినారంటే, మేము ప్రచారం తిరుగుతుంటేనే కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. మేము ప్రచారం తిరుగుతుంటే కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కూడా అనకూడదు, వైఎస్ఆర్సీపీ రౌడీ ఈరోజు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా ఆఖరికి ఊళ్ళో రానికుండా చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేదా భూమా కుటుంబంలో కావచ్చు, భూమా కార్యకర్తలు కావచ్చు, ఎవరు